ఆల్రెడీ స్టిచ్ చేసిన లంగా చోలీ అన్నమాట ఇది. ఇంకొంచెం లెంత్ కావాలి. అదే క్లాత్ ఉంది కాబట్టి శారీ క్లాత్, అది లెంత్ ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది శారీలో క్లాత్ మిగిలినది. ఇలా సింగిల్ బార్డర్ చిన్నగా వచ్చేసింది కదా. ఇప్పుడు డబుల్ బార్డర్ చాలా ట్రెండింగ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా అలా మార్చేస్తాం అన్నమాట. పైన బార్డర్ ఉంది కదా, ఇది 3 కలర్స్ వచ్చేసాయి. ఎంత లెంత్ కావాలో అంత పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఎలా ఉల్టా వస్తుంది సీదా వస్తుంది అని పెట్టేసి, కలర్స్ కూడా ఇవి మ్యాచ్ కావన్నమాట. ఎందుకంటే ఇవి 3 కలర్స్ 4 కలర్స్ మిక్స్ అయిపోయాయి. పట్టుది ఇది క్లాత్ శారీ, పట్టు శారీ ఇది. పైన బార్డర్ ఇలా కలర్ మ్యాచింగ్ కావు, కానీ అంత తేడా తెలియదు పెద్దగా. ఇలా చూపించిన విధంగా అటాచ్ చేసేస్తున్నాను అన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్నాక జిగ్జాగ్ వేయించుకుంటే అక్కడ పోగులు పోకోకుండా ఉంటాయి. నేను డబుల్ స్టిచ్ వేసాను. ఫస్ట్ సింగిల్ వేసాను కదా, తర్వాత డబుల్ స్టిచ్ చేసాను అన్నమాట. ఇలా చూపించిన విధంగా ఇలా వచ్చేస్తుంది. స్టిచ్ చేశాక అస్సలు తెలీదు జాయింట్ చేసామని. గ్యాప్ బార్డర్ వచ్చినట్లే ఉంటుంది. నేను ఇలా పైన డబుల్ స్టిచ్ చేశాను, చూసారా. ఇలా జమల్లో ఎక్కువ అటాచ్ చేయకుండా కొంచెం గ్యాప్ వదిలేస్తే ఇలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అంతా తీసేసాం కదా, అది ఇలా మర్చేసి స్టిచ్ చేసేసుకుంటున్నా, పీసులు రాకుండా అన్నమాట. ఇప్పుడు లెంత్ పెరిగిపోయింది చూసారా. ఇలా క్లాత్ ఉంది కాబట్టి శారీలో క్లాత్ అలానే పెట్టేశాను కాబట్టి నాకు మళ్ళీ యూస్ అయింది అనమాట. ఇంకో ఫ్రాక్ ఏం స్టిచ్ చేయలే కాబట్టి ఇది బెల్ట్ వేస్తే బాగుండదని అలా స్టిచ్ చేశాను. ఇది చోలీ మాత్రం బాగా పెద్దగానే స్టిచ్ చేశాను అప్పుడే, బాగా లెంతీగా. ఇవన్నీ హ్యాండ్తో నేను కుట్టేశాను. కట్ వర్క్ పెట్టేసి పూసలతో ఇలా డిజైన్ చేశాను అనమాట. నెక్, హ్యాండ్ ఇలా పప్పు వచ్చేసింది అనమాట. ఇది చోలీకి కూడా కింద శారీలో క్లాత్ ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టేశాను, లుక్ బాగుంటుందని. ఇది చాలా బాగుంటుంది లుక్. ఇది ప్యూర్ పట్టు శారీ అన్నమాట. ఇలా మల్టీ కలర్స్ తో వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది పాప వేసుకున్నాక చాలా బాగుంది కూడా. బ్లౌజ్ కి ఫ్రిల్స్ కట్టుకుని పెట్టాను, అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది లుక్. ఇలా ఉంటే ఇలా పైకి అయిందని చెప్పేసి ఇలా ఏదో ఒకటి ఆలోచించి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది క్లాత్ ఉంది కాబట్టి ఇలాగే చేశాను, లేకపోతే వేరే ఆలోచించి చేసేదాన్ని. అంతే. వీడియో. బై ఫ్రెండ్స్.